మరో బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. అలిపిరి పోలీస్ స్టేషన్ లో BNS 35 కింద కేసు నమోదు చేశారు. ఎస్ఐ అజిత భూమనకు నోటీసులు అందించారు. దీనిపై వైసీపీ తిరుపతి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే భూమనపై కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెట్టడం సరికాదన్నారు. హిందూ ధార్మిక సంస్థలో పనిచేసిన వ్యక్తి ఏ మాత్రం అవగాహన లేకుండా టీటీడీ అధికారి తప్పుడు ఫిర్యాదు చేశారని ఆరోపించారు. విష్ణు విగ్రహం శనీశ్వర విగ్రహానికి తేడా తెలియకుండా ఎవరో ప్రోద్బలంతో ఫిర్యాదు చేశారని వైసీపీ లీగల్ సెల్ విజయ్ కుమార్ మండిపడ్డారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు వర్మ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. వర్మ, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది? కాసేపటి క్రితమే తిరుపతిలోని పద్మావతి నగర్ లో ఉన్న భూమన నివాసానికి పోలీసులు రావడం జరిగింది. అలిపిరి పోలీసులు ఆయనకు మేరకు నోటీసులు అయితే జారీ చేశారు. ఎస్ఐ అజిత స్వయంగా ఆయన కరుణాకర్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దీంట్లో పార్టీ 1A కింద నోటీసులు జారీ చేశారు. ఏదైతే టీటీడీ సంబంధించి అధికారులు ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి పైన టీటీడీ పైన దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఫిర్యాదు ఇచ్చారని ఈ మేరకు కూడా ఆయన కోరారు. ఈ మేరకు డిప్యూటీ ఈవో గోవిందరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు చెప్పారు. దీంతో ఆయన తాను ప్రస్తుతం బిజీగా ఉంటానని ఈ నెల 23వ తేదీన DSP కార్యాలయానికి వచ్చి వివరణ ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు కేసు నమోదు చేయడం పైన అటు వైసీపీ లీగల్ సంబంధించి వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఉపయోగించిన సెక్షన్లు ఏవి కూడా కరుణాకర్ రెడ్డికి ఆపాదించాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న సహజంగా అక్కడ స్వామివారి విగ్రహం అక్కడ ఒకటి నిర్లక్ష్యంగా పడి ఉందన్న విషయాన్ని మాత్రమే కరుణాకర్ రెడ్డి చెప్పారని కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే 23వ తేదీ తాను స్టేషన్ కి వెళ్లి వివరణ ఇస్తానని పోలీసులకైతే కరుణాకర్ రెడ్డి పరిస్థితి అయితే ఉంది.